అందమైన బ్రోచర్లు, కళ్ళ ముందు కలల ప్రపంచం. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతారనే ఆశల పల్లకి. దీంతో ఊహల్లో తేలిపోయే చిన్నారుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు యథేచ్ఛగా సాగిపోతోంది. ఇది ఇప్పటి ప్రైవేట్ విద్యా సంస్థల పనితీరు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వందల స్కూళ్లు లక్షల రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఫీజులను నియంత్రించాలని, ఏటా ఫీజుల పెంపుదలను నిలువరించాలని నిబంధనలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టనట్లుగా ఉంటున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. చదువుకుందామా, చదువుకొందామా? తమ పిల్లలు బాగా చదువుకోవాలని, దానికోసం ఎంతైనా ఖర్చు చేయాలన్న పేరెంట్స్ బలహీనతను ప్రైవేట్ పాఠశాల యజమానులు ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐఐటి, టెక్నో, ఈ బ్యాచ్, ఐపీఎల్, ఎం బ్యాచ్ పేరుతో నిలువున దోచుకుంటున్నారు. తమ పాఠశాలలో ఎక్కడా లేని విధంగా వసతులు, ఫ్యాకల్టీ ఉందని చెప్తూ రంగురంగుల కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఏటా పాఠశాల ఫీజులు అడ్డగోలుగా పెంచుతూ దోపిడీకి సరికొత్త నిర్వచనం చెప్తున్నారు. దీనికి తోడు విద్యార్థుల యూనిఫామ్స్, పుస్తకాల విక్రయాల కోసం పాఠశాలలకు అనుబంధంగా కొన్ని షాపుల యజమానులతో బేరం కుదుర్చుకుంటున్నారు. తమ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడా లభించవని, తాము చూపించిన దుకాణంలోనే దొరుకుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తూ అదనంగా సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల పేరుతో బహిరంగంగానే దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులకు మాత్రం కనిపించటం లేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఇంకా అడ్మిషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. తమ పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై తెలిసిన మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు 1000, అడ్మిషన్ టెస్ట్ ఫీజు, అడ్మిషన్ ఫీజు అన్ని తరగతుల వారికి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తరగతిని బట్టి ట్యూషన్ ఫీజు నిర్ణయిస్తున్నారు. యూకేజీకి 25,000, 10వ తరగతి ₹1,00,000 వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని పెద్ద పాఠశాలల్లో అయితే మరో 25% నుంచి 40% వరకు పెంచారు. దీనికి తోడు స్కూల్ యూనిఫామ్స్, షూ, టై, బెల్ట్ కు 6,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. బస్సు ఫీజు 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజు లెక్కేసి చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల గుండె గుబేల్మంటోంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా మంచి పాఠశాలల్లో చేర్పించాలన్న నిర్ణయం తీసుకుని ఒక్కో పిల్లాడిపై సుమారు 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం 2 జిల్లాల్లో కూడా ఇవాళ విద్యా వ్యవస్థ అనేది అంగట్లో దొరికిన ఒక వస్తువు లెక్క మారిపోయింది. ఎట్లున్నాయంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లో శనన్న చందంగా ఇలా విద్యా వ్యాపారం సాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారు కొంత స్కూళ్ళలో సీట్లు దొరకక, లేకపోతే కొన్ని విధాలుగా దొరకక ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళైనా చదివిద్దామని చెప్పేసి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తే ఈ ప్రైవేటు స్కూళ్ళు ఇలా ధనార్జన ధ్యేయంగా లక్షల రూపాయలని ఇలా తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి ఇలా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేరొకటి, ఊరొకటి అదే ఉంటూ ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇవాళ పాఠశాలల్లో సాక్షుల నుంచి మొదలుకొంటే దూసుకునే దువ్వెన వరకు అన్నీ కూడా ఇలా పాఠశాల ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చి అమ్మేటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థలు కనీసం మౌలిక వసతులు ఉండే, కనీసం టాయిలెట్లు సరిగా ఉండే, కనీసం విద్యార్థులకు సరైనటువంటి మెరుగైన సౌకర్యాలు ఉండే, ఉండకుండా కూడా ఇవాళ లక్షల రూపాయలని ఇవాళ విద్యా వ్యవస్థలు ఇలా ప్రైవేటు పాఠశాలలు ధనార్జన ధ్యేయంగా దోపిడీకి పాల్పడతా ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, ఆల్ ఫోర్స్ లాంటివి ఇక్కడ పుట్టగొడుగులాగా ఇక్కడికి వచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువుల పేరుతో వ్యాపారం చేస్తూ వేల కొద్ది, లక్షల కొద్ది జనగల రక్తం పిలిచినట్టు మన ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారు. అదే స్కూళ్ళల్లో బుక్కులు అమ్మడం, బ్యాగులు అమ్మడం, సాక్సులు అమ్మడం అలాంటివి కాకుండా అది పెద్ద ఒక స్కూలు ఒక సర్వీస్ మోడ్ లాగా కాకుండా ఒక బిజినెస్ ఒక షాప్ లాగా
తయారు చేస్తున్నారు. ప్రభుత్వం వీటి మీద ఎందుకు దృష్టి సాధిస్తలేదని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మంచి ఉచిత విద్యను నిర్భయంగా మంచిగా కొనసాగిస్తే ఇలాంటి పేద తల్లిదండ్రులు కావచ్చు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు కావచ్చు, ప్రైవేటు పాఠశాలకు కానీ కళాశాలకు కానీ మొగ్గు చూపరని ఇప్పటికైనా ప్రభుత్వము వీటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ మెరుగుపరిచి ప్రభుత్వ విద్యను ప్రజలకు అందేలాగా చూడాలనేది మా యొక్క మనవి. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల విషయంలో కనీసం పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఫీజుల నియంత్రణ కమిటీ, పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. పరిమితికి మించి ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకున్నా పట్టించుకోవటం లేదు. ఒక్క పాఠశాలకు గుర్తింపు ఉంటే 2-3 బ్రాంచ్లను అదే పేరుతోనే నడుపుతున్న సంస్థలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు కొందరు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు ఆశపడి వారి వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో ఓ పాఠశాల యాజమాన్యం ఒకే బ్రాంచ్కి అనుమతులు తీసుకుని 2 బ్రాంచ్లను నడిపిస్తోంది. విద్యా అధికారులు చూస్తూ చూడనట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఏదైతే ఒక స్కూల్ పేరు మీదనే 4-5 బ్రాంచీలు లెక్క పెట్టి ఇష్టానుసారంగా ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జియో నెంబర్ 1 అనుగుణంగా విద్యా వ్యవస్థలు నడుస్తున్నాయా, జియో నెంబర్ 1 ప్రకారం ఇలా పాఠశాలల సముదాయాలు ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేటువంటి అన్ని విషయాలను పరిగణలో తీసుకొని ఆ స్కూళ్లపై ఏదైతే అనుమతులు లేనటువంటి స్కూళ్ళు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు అడ్డగోలుగా పెరిగిపోవడంతో మధ్యతరగతి పేరెంట్స్ కి మోయలేని భారంగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచడంపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నాకు 2 బాబులు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే నాకు అంత స్తోమత లేదు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు బాగా పెంచిండ్రు. ఫస్ట్ క్లాస్కి 50,000 అడుగుతుండ్రు. నేను సామాన్య డ్రైవర్ని, నెలకు 15,000 జీతం వస్తుంది నాకు. దీంట్లో నేను బతుకుడు కష్టం అవుతుంది. పిల్లలకు చదువులు చెప్పించడానికి కష్టం అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కాస్త పట్టించుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళకు మంచి విద్య అందించాలి, మంచి సౌకర్యాలు ఇవ్వగలరని కోరుతున్నాను. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన అధ్యాపకులు లేక, సరైన వసతులు లేక ప్రైవేట్ స్కూళ్ళపై మొగ్గు చూపుతున్న సామాన్య ప్రజలు, ఆ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సామాన్యుడికి ఒక ఎల్కేజీ కానీ యూకేజీ కానీ 50,000 ఫీజు వసూలు చేస్తూ యూనిఫామ్లు కానీ టై బెల్టు అండ్ బుక్స్ కూడా వాళ్ళే అమ్మజూపి సామాన్యుడిని అడ్డువిరుస్తున్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ లేక, తర్వాత రికగ్నైజ్ గుర్తింపు లేక ఉండడం వల్ల సామాన్యులంతా నష్టపోతున్నారు. దీనిపైన ప్రభుత్వము దృష్టి పెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కన్నా వసతులు కల్పించి లేదా ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్య తీసుకోవాలని ఒక సామాన్యుడిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఎంటీవీ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తో ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. ఎక్కడికక్కడ ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలు, నిబంధనల్ని అమలు చేయటం ప్రారంభించారు. ఒక పక్క పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్న స్కూళ్లపై చర్యలు ప్రారంభం కాగా మరోపక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బస్సుల తనిఖీలు మొదలుపెట్టింది. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫిట్నెస్ వ్యవహారం ప్రహాసనంగా మారుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే పెద్ద ఎత్తున బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఏటా మే 15లోగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించాల్సి ఉన్న గడువు దాటి నెల గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించలేదు. చాలా చోట్ల రవాణా శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు వారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ఉన్నటువంటి బస్సులని విద్యార్థులను ఎక్కించుకొని మరి నడిపిస్తూ ఉన్నారు. నిన్ననే ఒక మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు విద్యా సంస్థ బస్సు అయినటువంటి అమాలివాడలో ఒక చిన్న యాక్సిడెంట్ గురికాడకుండా జరిగింది. అందులో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఆ ప్రమాదం జరుగుంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ యొక్క ఫిట్నెస్ లేని బస్సులు ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూసినట్టు చూసి ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. దాన్ని కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు అలుసుగా భావించి అదే బస్సులని కంటిన్యూ చేస్తూ వాడడం ద్వారా ఆ యొక్క విద్యార్థులకు కావచ్చు, విద్యార్థులకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మంచిర్యాల కొమరం భీం జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమైన ఫిట్నెస్ లేని బస్సులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవటం లేదు. మంచిర్యాల జిల్లాలో 370 స్కూల్ బస్సులకు గాను ఇప్పటివరకు కేవలం 180 బస్సులకే ఫిట్నెస్ టెస్ట్ చేయించారు. మరో 190కి పైగా బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. రోజు 100 మంది స్టూడెంట్స్ ని ఫిట్నెస్ లేని బస్సుల్లో ప్రమాదకర స్థితిలో తరలిస్తున్నాయి. పేరెంట్స్ ఎంత మొత్తుకున్నా ప్రైవేట్ స్కూల్ యజమానులు పట్టించుకోవటం లేదు. స్కూల్ యజమానుల
చేతి చలువ కారణంగా రవాణా శాఖ అధికారులు కూడా తూతూ మంత్రంగా బస్సుల తనిఖీలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఏ అధికారుల తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బస్సులకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 86 బస్సులకు గాను 54 బస్సులకు ఫిట్నెస్ పూర్తి కాగా 32 బస్సులకు ఇంకా ఫిట్నెస్ టెస్టులు చేయలేదు. స్కూల్ బస్సులకు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో మరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించి ఏదైతే ప్రైవేటు బస్సులు తిరుగుతూ ఉన్నాయో రోడ్ల మీద విద్యార్థులను రవాణా చేయడానికి, దానికి సంబంధించి జిల్లా ఆర్టీఓ అధికారి మరి చూడనట్లుగా మరి ఫిట్నెస్ తతంగమంతా నడిపిస్తూ ఉన్నారు. ఏదైతే కార్పొరేట్ పాఠశాల బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల బస్సులు కావచ్చు, మరి ఈరోజు 50% కూడా మరి ఫిట్నెస్ కాని బస్సులు ఈరోజు మరి రోడ్ల మీదకి ఎలా ఎక్కాయని చెప్పేసి జిల్లా రవాణా శాఖ అధికారి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మంచిర్యాల పట్టణంలో నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఉందో, ఒక ఆర్బిహెచ్ పాఠశాలకు సంబంధించి బస్సు యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది. మరి దీని మీద కూడా ఇప్పటి వరకు మన రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా ఈ గ్రీన్వుడ్ పాఠశాలకు సంబంధించి కాలం చెల్లిన బస్సులను, ఒక జిల్లాకు చెందిన బస్సుల్ని మరి ఈ జిల్లాలో తింపుతూ మరి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే మామూళ్లకు లాలూచి పడి మరి ఏదైతే ఈ వ్యవహారం చేస్తున్నారో ఈ వ్యవహారం పూర్తిగా సిగ్గుచేటని చెప్పేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా రవాణా శాఖ అధికారులు స్పందించి మరి ప్రైవేట్ పాఠశాల బస్సుల పైన మూకుమ్మడిగా దాడులు చేసి ఏవైతే బస్సులకు ఫిట్నెస్ లేదో ఆ బస్సులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి, అదే సంబంధిత యాజమాన్యాలకు జరిమానాలు విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బస్సుల తనిఖీ సమయంలో ఆఫీసర్లు బస్ ఇంజిన్ పొజిషన్, సేఫ్టీ, బ్రేక్లు, క్లచ్, మీటర్ రీడింగ్, సైడ్ లైట్లు, ఇండికేటర్లు, గేర్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. టైర్ల క్వాలిటీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో పాటు ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేడియం స్టిక్కర్లు, సీట్లు, లైట్ల పనితీరును చెక్ చేస్తారు. ఎంవీఐ స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి పరిశీలిస్తారు. ఈ సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా లేని బస్సులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పి పంపిస్తారు. ప్రమాణాలన్నీ నిబంధనలకు అనుగుణంగా మార్చుకుని రావాల్సి ఉంటుంది. అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్సులో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ రాడ్స్ లేకుండానే పాత బస్సులకు కొత్త రంగులు అద్ది ఫిట్నెస్ టెస్ట్ చేయించడం కొసమెరుపు. కొత్తగా అమలు చేసిన నిబంధనల ప్రకారం వాహనం ఫిట్నెస్ టెస్టులో ప్రమాణాలు పాటించని బస్సుకి తిరిగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే వరకు రోజుకు 50 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించట్లేదు. విద్యార్థులను సురక్షితంగా చేర్చే బాధ్యత ఆయా విద్యాసంస్థలదే. దీనికోసం ప్రతి బస్సుకు ఫిట్నెస్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ధృవీకరణ పత్రం లేకుండా రోడ్డెక్కితే బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో భాగంగా ప్రతి స్కూల్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి రూల్ ప్రకారం 185 ప్రకారము అన్ని బస్సులకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, మెడికల్ కిట్లు ఉన్నాయా లేవా, సీట్ కండిషన్లు ఏ విధంగా ఉన్నాయి, అన్నిటికీ ఇండికేటర్లు వస్తున్నాయా లేదా, టైర్ కండిషన్ ఎలా ఉంది, ప్లస్ అలాగే బస్సుకు సంబంధించి డ్రైవరు ఏజ్ ఎంత ఉంది, డ్రైవర్ కరెక్ట్గా నియమాలకు లోబడి డ్రైవర్లు ఉన్నారా లేదా అనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే చిన్నపిల్లల్ని క్యారీ చేసే బస్సులు కాబట్టి పిల్లలు అనే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రుల సంరక్షణలో చాలా సురక్షితంగా ఉంటారు. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ కాంపౌండ్లో కూడా ఎంతో సెక్యూరిటీ పరంగా ఉంటుంది కాబట్టి ఎంతో సురక్షితంగా ఉంటారు. ఈ మధ్యలో జర్నీలో కూడా వాళ్ళు ఎంతో సురక్షితంగా రావాలి అంటే తీసుకొచ్చే ఈ బస్సులు అనేవే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కటి నామ్స్ ప్రకారము పిల్లలకు సేఫ్టీ పరంగా ఉందా లేదా అనేది దగ్గరుండి పరిశీలించిన తర్వాతనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరు స్కూల్ యాజమాన్యాలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ స్కూల్ పిల్లల్ని తరలించే విషయంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకండి. దయచేసి ప్రతి ఒక్కరూ నియమాలకు అనుసరించి ప్రతి బండిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మెడికల్ కిట్ కానీ, డ్రైవర్లను నాణ్యత నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్లను నియమించుకొని వారి యొక్క అటెండెన్స్ అలాగే పిల్లల యొక్క ప్రమాణాలను చాలా జాగ్రత్తగా వాళ్ళని పాటించాలని చెప్పి కోరుకుంటూ అందరూ
ఫిట్నెస్ అయిన తర్వాతనే బండి కండిషన్ మంచిగా ఉన్న తర్వాతనే రోడ్డు మీదకి తీసుకురావాలని, పిల్లల జీవితాలతో చెలగాటమాడి చేసేటటువంటి ఏ స్కూల్ పైన కూడా మేము ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ సంవత్సరం పొడుగునా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూనే ఉంటాము. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా 5-6 స్కూల్ బస్సులు మంచిర్యాలలో ఫిట్నెస్ లేక ట్యాక్స్ లేక తిరిగితే సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇవాళ కూడా బస్సులు ఎన్ఫోర్స్మెంట్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ ప్రక్రియ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యాజమాన్యాలు ఈ స్కూల్ బస్సులను తమ బాధ్యత అనుకొని, తమ సొంత పని అనుకొని ప్రతి ఒక్క బస్సును కండిషన్గా ఉంచుకొని నడపాలని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. బస్సులో ఏర్పాటు చేసిన బోర్డుపై తప్పనిసరిగా బస్సు వివరాలతో పాటు డ్రైవర్ వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరూ పాటించట్లేదు. మొదటి కొద్ది రోజులు హడావుడి చేసినా తర్వాత పట్టించుకోవటం లేదు. ప్రతి బస్సులో ప్రమాద చికిత్స పెట్టెలున్నా వాటిలో మందులు ఉండటం లేదు. అంతేకాకుండా చాలా బస్సులకు ఇండికేటర్లు, సైడ్ మిర్రర్లు పగిలిపోయి ఉంటాయి. అరిగిన టైర్లతో బస్సులు రోడ్లపై పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి వాహనాలు రవాణా శాఖ అధికారుల చేతికి చిక్కితే అంతే సంగతులు. అయినా దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఇది ఇవాల్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ వ్యవహారం. మరికొన్ని జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్ల వసూళ్ల దందాపై స్పెషల్ ఫోకస్. చదువుకుందామా చదువుకొందామా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.